ముఖ్యంగా చేయవలసింది ఎవరికి? నెనరొప్ప దీనుల మనుచువారు. ఎప్పుడు ఏ దానం చేసినా నమస్కారం పెట్టి కోరుతున్నా, లేని వాళ్ళకి ఇవ్వండి, లేని వాళ్ళకి ఇవ్వండి, ఉన్న వాళ్ళకి ఇవ్వకండి, ఉన్న వాళ్ళకి ఇవ్వకండి. వారికి ఇస్తే పుణ్యం, వీరికి ఇస్తే పుణ్యం అని కులాల పేరు మీద, మతాల పేరు మీద చెప్పిన శాస్త్రాలు పూర్వకాలం వర్తిస్తాయండి, ఇప్పుడు వర్తించవండి. ఇప్పుడు నువ్వు దానం ఇయ్యదగిన ఒకే ఒక వ్యక్తి పేదవాడు. నీకు సంబంధించి ఎవరు తెలిసిన పేదవాళ్ళు ఉన్నా వాళ్ళ ఇంటికి మనం వెళ్ళి ఇవ్వాలి. ఇంతమంది మహిళలు కనపడుతున్నారు కాబట్టి నమస్కారం పెట్టి కోరుతున్నానమ్మా, రేపు శ్రావణ మాసం నోములు చేస్తే మీ కారులో కానీ మీ ఆటోలో కానీ మీరు ఒక 10 చీరలు పెట్టుకుని నిమ్న వర్గాల ఇంటికి వెళ్ళి, అన్ని కులాల ఇంటికి వెళ్ళి వాళ్ళకి డేరాలు వేసుకుని బతుకుతూ ఉంటారు ఊరు బయట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి బొట్టెట్టి ఒక చీర పెట్టండి అమ్మా. ఎందుకని కులపరంగా ద్వేషించాలండి? ఆధునిక కాలంలో కులపరమైన భేదాలు పోకపోగా కర్మ కొద్దీ ఇంకా పెరుగుతున్నాయి, ఇంకా పెరుగుతున్నాయి. మళ్ళీ ఏమైనా పిల్లనిచ్చి పెళ్లి చేయమన్నారా? అటువంటిదంటే వేరే విషయం అండి. కలిసి 4 మెతుకులు తినడానికి నీ కులము నా కులము అడ్డమైతే దిక్కుమాలిన కులం తీసుకెళ్ళి గంగలో కలిపేద్దామండి. అక్కర్లేదు మనకి, ఇక్కడ అంతా కలిసి భోజనం చేయాల్సిందే ఖచ్చితంగా. కార్తీక మాసం సందర్భంలో కులపరంగా జరగకూడదండి, హిందూ మతపరంగా జరగాలి, హిందూ ధర్మపరంగా జరగాలి ఖచ్చితంగా. హిందువులందరూ ఏకపంక్తిలో భోజనం చేయాలి ఖచ్చితంగా. సంవత్సరానికి ఒక్క నెల, ఒక్క సోమవారం లేదా ఆదివారం చేయలేమా? ఆ మాత్రం సంఘటితంగా ఉండలేమా? మనం 2 మెతుకులు కలిసే తిన్న వాళ్ళం ఓట్లు ఎక్కడేస్తామమ్మా? మనకి ఎంతసేపు క్యాస్ట్ కూడా చచ్చింది ఇక్కడ మధ్యలో. ఇక్కడ దేవుడు అందరికీ ఒకటే కదా అన్న. మీరు దేవుడి కంటే ఎక్కువ జీవితం గురించి చెబుతారండి, అందుకే వీ లవ్ యూ అన్నాడు ఆయన ఖచ్చితంగా. మీరు దేవుడి కంటే ఎక్కువ జీవితం గురించి చెబుతారు. మాకు కావాల్సింది జీవితం. జీవితం అందరికి ఒకటే కదా. ముస్లిం జీవితం వేరే, క్రైస్తవ జీవితం వేరే, హిందువు జీవితం వేరే ఉండదండి. అన్నం ఒకటే, ఆకలి ఒకటే, ఆర్తి ఒకటే, ఆవేదన ఒకటే. ఎక్కడ హిందుత్వం, ఎక్కడ వేరేతనం? ఏముందండి మన అజ్ఞానం? కానీ దేవుడికి వాళ్ళు వేరే పేరు పెట్టుకున్నారు, మనం వేరే పేరు పెట్టుకున్నాం, ఇంతే కదా. కానీ ఎక్కడ జాగ్రత్త పడాలో యావత్ హైందవ జాతి అంటే మత మార్పిడి జరగడానికి వీల్లేదు. 1000 ఏళ్ల మన సంప్రదాయాన్ని మనం నిలబెట్టుకోవాలంటే ఎవ్వరికి మీరు శ్రావణ మాసం నోములు పెట్టి చీర పెట్టినా లేని వాళ్ళకి పెట్టండి. వాళ్ళ గుడిసి దగ్గరికి వెళ్ళండి, ఆ ముత్తైదువుని పిలవండి, బొట్టెట్టండి, నువ్వు నా సోదరివి అని చెప్పండి, గౌరీదేవి అని చెప్పండి, మీకున్న దాంట్లో మంచి చీర పెట్టండి అమ్మా. సకల మత సామరస్యం, సకల కుల సామరస్యం దాంతో సాధ్యం. ఏం చేసినా పేదవాళ్ళ కోసం, ఏం చేసినా పేదవాళ్ళ కోసం. ఉన్న వాళ్ళకి ఎంతసేపు మనం బంధువులు చూసుకుంటాం. అక్కడ ఆడపడుచు, మరదలు, తోడుగోళ్ళు, తోడళ్ళు, మేనళ్ళు. నువ్వు ఎంత 20,000 రూపాయల పట్టు చీర పెట్టినా ఆడపడుచు పెట్టిన చీర మరదలకి నచ్చదు, మరదలు పెట్టిన చీర ఆడపడుచుకు నచ్చదు. మూతి మన ముద్దాపురానికి తిప్పేయడం ఖాయం. ఎందుకంటే ఆ బంధమే అటువంటిది, ఆ బంధమే అటువంటిది. నీకు నచ్చదో, నచ్చని వాళ్ళకి ఎందుకు పెట్టాలి? అదే మీ ఇంట్లో పని మనిషికి పెట్టామనుకో, పాత చీర పెట్టిన ఆ అమ్మగారు కట్టుకున్న చీర, అమ్మగారు కట్టుకున్న చీర అని కట్టుకుంటుందమ్మా. అటువంటి వాళ్ళకే పెట్టి తిట్టేవాళ్ళక. ఇది చేస్తే ఖచ్చితంగా అన్ని వర్గాలు బాగుంటాయండి. వేరే ఏమి తీవ్రవాదాలు, విప్లవాలు రావాల్సిన అవసరం లేదండి. మనకు ఉన్నదాన్ని చూస్తున్నాం, ఎలాగో ఇవ్వదలుచుకున్నాం కదా, అది చాలా గొప్ప. అలా చేస్తే దేవుడికి దగ్గర అవుతాం మనం ఖచ్చితంగా.